లేడీ అఘోరి లేదా అఘోరి రూపంలో మనందరికీ బాగా పరిచయమైనటువంటి ఆ రూపం. పేరు ఏదైనా కానీ ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెట్టుకుంటారు. పెద్దలు అంటే కన్నవాళ్ళు పెట్టుకునే పేర్లు కొన్ని ఉంటాయి, వాళ్ళు పిలువబడే పేర్లు కొన్ని ఉంటాయి, వాళ్ళు మార్చుకునే పేర్లు కొన్ని ఉంటాయి. ఏదేమైనప్పటికీ ఎవరి గురించి మాట్లాడుతున్నామో మీకు బాగా తెలుసు. ఈ మధ్య కాలంలో అఘోరిగా చాలా పాపులర్ అవుతున్నటువంటి అఘోరి అండ్ ఆవిడతో పాటు వెళ్ళినటువంటి శ్రీవర్షిణి. ఎందుకు వీళ్ళ గురించే మాట్లాడుకోవాలి ఇప్పుడు అంటే, సరైన క్యారెక్టర్స్ యాక్చువల్గా మేమిద్దరమే మాట్లాడాలి ఈవిడ గురించి. బికాజ్ పర్సనల్గా నేను పిలిస్తే నా ఇంటర్వ్యూకి, ఈవిడ పిలిచిన వాళ్ళ ఇంటికి అంటే ఏ సంకోచం లేకుండా వచ్చే అఘోరి అనమాట. అలా మేమిద్దరం కలిసాము కాబట్టి తన గురించి మాట్లాడాలనుకున్నాము. ఇప్పుడు బయట జరిగే సిచ్యువేషన్స్ అన్నీ, నేను మార్నింగ్ నుంచి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది, బట్ ఐ డోంట్ నో హౌ. వేరే ఛానల్స్కి ఏదో లైవ్ కూడా ఇచ్చింది. ఈవిడ గురించి మాట్లాడుకుందాం. మనతో పాటు ఇంగువ కర్ణమ్మ గారు ఉన్నారు. మీ అందరికీ తెలుసు అఘోరి గురించి అంటే మీకు తెలియని అంశాలు కూడా చాలా ఉన్నాయి. ఆవిడ ఎప్పుడు పిలిస్తే అక్కడికి వచ్చేది, ఎక్కడైనా సరే కలిసేది, ఆవిడ ఆశీర్వాదం కూడా తీసుకుంది ఇంకా చెప్పాలి అంటే. సో ఆ క్యారెక్టర్ గురించి మాట్లాడుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే. చాలా లాంగ్ టైం తర్వాత మనం కూర్చున్నాము. కూర్చోడానికి కారణం కూడా ఉంది. పొద్దుటి నుంచి నిన్నటి నుంచి ఈమె గురించి వార్తలు వింటున్నాను. ఫస్ట్ శ్రీవర్షిణి కోణం నుంచి వస్తాను నేను, తర్వాత అఘోరి, నెక్స్ట్ ఇప్పుడు వచ్చిన మాస్క్ లేడీ, మాస్క్ భార్య. శ్రీవర్షిణి అనే ఒక క్యారెక్టర్ ఏంటంటే అమ్మ, నేను ఇంటర్వ్యూ చేసా కాబట్టి నాకు చెప్పింది, మనకి ఇది ఉందా ఇప్పుడు పాతాళ భైరవి సినిమాల్లో మీరు ఏం చూస్తారు, మాంత్రికుడు ఉంటాడు, వశం చేసుకొని మంత్రాలతోటి అతను ముందు వెళ్ళిపోతుంటే కుక్కగా మారి ఆ అమ్మాయి వెనకాల వెళ్ళిపోతుంది. సో మనకేంటి నెక్స్ట్ ఇంకోటి భైరవ ద్వీపం చూసాము. అవును. ఘటోత్కచుడు చూసాము. అవును. సాహసవీరుడు సాగర కన్యలో మన మాంత్రికురాలు ఉంటుంది, విజయలలిత ఆ క్యారెక్టర్ చేస్తున్నారు కదా. అవును. మనం ఏమన్నా సినిమా చూస్తే హీరో హీరోయిన్లని పాటల్ని చూస్తాము. ఈ శ్రీవర్షిణి ఆ క్యారెక్టర్స్ కి అంటే ఆహార్యము ప్రత్యేకంగా ఉండి అట్రాక్టివ్ గా ఉంటుంది, వాటికి అట్రాక్ట్ అయ్యింది. నేను కూడా ఒక పెద్ద మాంత్రికురాలు అవ్వాలి, నాకు ఒక మంత్రదండం ఉండాలి, ఇట్లా అంటే చాలు అన్ని నా వశం అయిపోవాలి, అలా లోకల్ వెళ్ళాలి, నాకంటే ఒక ప్రత్యేకత గుర్తింపు కావాలి. చాలా మంది దొంగ స్వామిలు కూడా ఉన్నారు, అంటే దొంగ స్వామిలు అనకూడదులే, ఆవిడ ఉద్దేశం చాలా మంది స్వామిలు బాబాలు రకరకాల మంది ఉన్నారు. నేనంటూ ఇలా అవ్వాలని ఎప్పటి నుంచో కలలు కనింది. పాప ఆ కళలు అయితే కనగలింది, కానీ ఆవిడ పరిసరాలు అదేదో ఊర్లో ఉండరు వల్ల ఆ చుట్టుపక్కల ఇంకెవరు ఉంటారు, ఎవరు ఉండరు. ఏదో 4 రూపాయలు సంపాదించుకున్నావు, బాబా దగ్గరికి వెళ్ళి అక్కడ శిష్యరికం పొందుతాను, నాకు ఏదో నేర్పిస్తావా అంటే, నాకే రాదు నీకేం నేర్పించి చావాలి అని ఆయన. సరే పోన్లే వచ్చితే చావు, నాకు తెలిసిన ఆనాలుగైనా నీకు చెబుతా. అలా 2 ఏళ్ళకి అక్కడ దాకా కూడా రాలేదులే, ఈ ఊ దగ్గరనో ఎక్కడో ఆగిపోయాడు అంతే. అంతే వచ్చాము. ఎప్పుడైతే అఘోరి ఎంటర్ అయిందో ఈవిడకి నాకు కావాల్సిన క్యారెక్టర్ ఇదే, నేను ఇన్నాళ్ళుగా ఎదురు చూసిన క్యారెక్టర్ ఇదే అని ఫిక్స్ అయింది. ఎట్లయినా కలవాలి అనుకుంది, కలిసింది. ఈవిడ అదృష్టం ఏంటో కనెక్ట్ కూడా అయిపోయింది. అంటే దగ్గర ఏజ్ గ్రూప్ కదా, ఏమో అంటే నాట్ అంటే ఇప్పుడు మనం ఒకరితో కలిసి ఉన్నామంటే నాట్ ఫర్ సెక్షువల్ ఇంటర్ కోర్స్ అని కాదు, ఆ అట్రాక్షన్ కాదు. నేను కన్న కళలకి ప్రెసెంట్ ఇప్పుడున్న నా చుట్టుపక్కల ఉన్న క్యారెక్టర్స్ లో ఎవరు నన్ను అక్కడ దాకా తీసుకెళ్లలేరు. ఈ క్యారెక్టర్ నమ్మితే తీసుకెళ్లొద్దేమో ఒక నమ్మకం నమ్మింది. ఈవిడ నమ్మకానికి తగ్గట్టే అఘోరి వెంటనే తీసుకెళ్లి గబగబ షార్ట్ పీరియడ్ లోనే ఇదిగో తంత్రం, ఇదిగో మంత్రం, ఇదిగో పుర్రె, ఇదిగో ఇది కార్లో రెడీమేడ్ గా ఉంటాయి, ఇదిగో శ్మశానం, ఇదిగో నువ్వు చూసే బేతాల రూపం, ఇదిగో పూజలు, వాళ్ళు చూడు ఆయన చూడు, ఆయన 300 ఏళ్ళ బాబా, ఈయన 200 ఏళ్ళ బాబా, ఈయన గోర్ల బాబా, ఈయన జుట్టు బాబా, అందరినీ చూపించింది. అన్ని చూపించిన తర్వాత నాకు కావాల్సింది ఇదే, ఇక నుంచి నేను కొత్తగా నేర్చుకొని నేనేమవుతాననేది తర్వాత ఊహించుకుంటాను. ఈ టైప్ ఆఫ్ ఉన్నప్పుడు ఇప్పుడు ఇంకపోతే అఘోరి అనే క్యారెక్టర్నే ప్రపంచం వ్యతిరేకిస్తుంది. అవును, అమ్మ నాన్నలు వ్యతిరేకిస్తారు. నా కూతుర్ని ఏదో మంది పెట్టి పట్టుకెళ్ళింది వెనక్కి తెచ్చుకోవాలి. ఇప్పుడు ఏమైంది, వీళ్ళకి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు, మతిస్థిమితలేని అమ్మాయిని కిడ్నాప్ చేసి పట్టుకెళ్ళిందని. పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, అవును నిజమే కాబట్టి తీసుకొచ్చి పేరెంట్స్కి అప్పచెప్పారు. కూర్చోబెట్టి యాంకరింగ్లు చేస్తావా, ఏది చేస్తావా, ఆ పని చేస్తావా, పాచి పని చేస్తావా, కలెక్టర్ అవుతావా, డాక్టర్ అవుతావా, పోనీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతావా, నో, నేను ఆ కోరితోనే ఉంటాను. వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు నేను ఫోన్ మాట్లాడా నైట్,
మాట్లాడినప్పుడు తనతో మాట్లాడి ఇదిగో రేపు వస్తుంది చూడు అని నాకు రాత్రి చెప్పింది. మార్నింగ్ చూసేసరికి కరెక్టే, నిజమే. ప్లేట్ ఫిరాయించిన మన శ్రీవర్షని నిన్నటిదాకా ఇంటర్వ్యూ చేసిన వాళ్ళందరూ రాశారు. ఈ పిల్ల నాకు సినిమా పాట గుర్తొస్తుంది చిన్నాడా, ప్రేమ పక్షులం మనం ఎవరేమన్నా ఇక వినం, అలా అయిందనమాట పరిస్థితి. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే ఒక వెళ్ళింది అంటే మేము పెళ్లి చేసుకుంటాము అని అన్నారు కదా. చాలా మంది అపార్థం చేసుకో, సెక్షువల్ ఇంటర్ కోర్స్ కోణంలో చూస్తున్నారు. అది కాదు. ఈమెతో వెళ్ళాలంటే గురు శిష్యుల బంధం అంటే ఒప్పుకు చావట్లా. ఆ గురువు దొంగ తల్లి కూతురు అన్నారు, తల్లి కూతుర్ల బంధం అన్నా సరే ఒప్పుకోవట్లా. ఇక్కడ తల్లిదండ్రి ఉన్నాగా, మేము కన్నాం కదా, నువ్వేట తీసుకెళ్తావన్నా అది ఒప్పుకోలా. ఇప్పుడు పెళ్లి అంటే నన్ను ఎవడు పట్టుకెళ్ళాడు అని చెప్పేసి చట్టం కూడా సహకరిస్తుంది, నువ్వు విడదీయలేరు అని. మగ చేసుకోవచ్చు, మగ ఆడ చేసుకోవచ్చు, ఆడ కూడా చేసుకోవచ్చు, నీ ఇష్టం. ఇప్పుడు ఉన్నాయి చట్టాలు అలా. కాకపోతే కొంచెం పబ్లిక్ లో అంటే ఇబ్బందిగా బతుకుతారేమో గానీ పీపుల్ ఆర్ డూయింగ్. అలా వెళ్ళిపోయింది, తను అనుకుంది సాధించింది. సో ఇప్పుడు వీళ్ళు ఏమి ప్రశ్న చేస్తున్నారంటే తను వెళ్ళడానికి కారణం కదా చూడాలి. నువ్వు ఎలా సెక్స్ చేస్తారు, నీకు ఏముంది, నీ అవయవాలు ఎలా ఉన్నాయి, ఆవిడతో ఎలా పడుకుంటావు, మాకు పడుకునే ఫీలింగ్స్ ఏం లేవు, మాకు కలిసి ఉండాలని క్లియర్ గానే చెప్తున్నారు. స్టిల్ ఇలా ఎందుకు ఈ కొడలు వెళ్తున్నారు అని. నేను ఇది మాట్లాడితేనేమో నువ్వు అఘోరికి సపోర్టా, ఇట్ట చేస్తావా అంటున్నారు. నేను ఈ విషయంలో ఆమెకి పనులకి నేను వ్యతిరేకిస్తా, తప్పు చేస్తే వ్యతిరేకమే, మీరైనా నేనైనా. కానీ ఇక్కడ వరకు చూసుకుంటే ఆమెకి ఈమెతో వెళ్ళాలని ఉంది, ఏదో కలలు గాని. వీళ్ళకి ఆ అఘోరిగాడు అంటే వీళ్ళేమంటున్నారు అంటే తప్పులేదు, వెళ్ళి ఆడపిల్లల్ని అమ్మేస్తాడేమో, నేను ఇంకేమైనా చేస్తాడేమో, నీతో వ్యాపారం చేస్తాడేమో, వాళ్ళ అనుమానాలు వాళ్ళవి చాలా జరుగుతున్నాయి కదా. అలా ఉన్నాయి. నీకు ఆ ఫీలింగ్స్ లేవు, నువ్వు ఆడరూపం అన్నప్పుడు ఇంకో అమ్మాయిని ఎందుకు పట్టుకెళ్తారో, ఏమైనా వ్యాపారం చేస్తున్నావా? నాతో ఇంటర్వ్యూలో నాకు ఇంకా 11 మంది అమ్మాయిలు ఉన్నారని చెప్పినప్పుడు ఇది వస్తుంది వీళ్ళకంతే. ఇప్పుడు ఇక్కడ వరకే ఎపిసోడ్ ని నాకు చెప్పండి, మీకు ఏమనిపించిందో, తర్వాత నేను ఇంకా లాగుతా, ఇంకా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. ఆ అమ్మాయి అఘోరతత్వాన్ని నేర్చుకోవాలి అని ఆశపడడం ఎంత మాత్రము తప్పు కాదు. అసలు ఆమెకు అఘోరి అనే పదం కూడా తెలియదు, మాంత్రికురాలు ఏదో ఒకటి, వాట్ ఎవర్ ఇట్ మే బి, దానికి ఏ పేరైనా నిర్ణయించుకొనివ్వండి. ఆ అమ్మాయి అలాగా అందులో ప్రవేశించాలి, అందులో నిష్ణాతురాలు అవ్వాలి అని కలలు కంది, ఆశపడింది. అక్కడ తొలి ప్రయత్నం చేసింది, అక్కడ ఏమీ సాధించలేక ఈవిడ ఎదురవడంతో ఈవిడ వెనకాల పెడితే ఏదో బ్రహ్మ విద్యలు అన్నీ నేర్చేసుకోవచ్చు అని ఊహించుకొని తన మనసులో మాట చెప్తే వెంటనే ఆవిడ యాక్సెప్ట్ చేశారు మాట, ఇంకా వెళ్ళిపోవచ్చు అని అనుకుంది. అందుకు ఇంట్లో వాళ్ళు అభ్యంతరాలు చెప్పినప్పుడు వాళ్ళకి ఏం కావాలి అనేది ఈ అమ్మాయికి తెలుసు కాబట్టి వాళ్ళకి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని చెయ్యమని, దాంతో అది చేయగలిగితే వాళ్ళు అనుమతిస్తారు అంటే ఆవిడ ఏదో టెంపరీగా వాళ్ళకి కావాల్సినవి 50,000 పెట్టి ఇంట్లో సరుకులు, ఇంకా మాటల రూపంలో మీకు ఇన్ని కోట్లు పెట్టి ఇక్కడ ఇల్లు కట్టిస్తాను, మీకు అది చేస్తాను, ఇచ్చేస్తాను, మిమ్మల్ని ఎల్లప్పుడూ మాతోనే ఉంచుకుంటాము, మీ పిల్ల మీకేం దూరం కాదు, ఇలా రకరకాల మాటలు చెప్పి వాళ్ళని ఒప్పించి వాళ్ళు ఒప్పుకున్నారు. ఇప్పుడు కాదు అంటున్నారు కానీ ఒప్పుకున్నారు. ఇంట్లో పెట్టుకున్నప్పుడే జరిగాయి ఇవన్నీ. ఇంట్లో పెట్టుకున్నప్పుడు లేదు, చాలా ఫ్రీగా నువ్వు మా ఇంటి మనిషివే అని అదేంటిది అండర్వేర్ వేసుకొని తిరిగినప్పుడు లేదు. పైగా వీడియోలు తీసినప్పుడు పక్కనే తల్లిదండ్రి ఉన్నారు, పక్కన ఆవిడ ఉంది, ఆవిడ ఏదో బియ్యం జరగడమో పుస్తకం జరగడం అట్లా ఉంటే ఇక్కడ మీద పడి కింద పడితే ఏదో పిల్లలు ఆడుతున్నారు. అంగీకారంతో అవన్నీ జరిగాయి. 100% జరిగాక వీళ్ళు ఊహించింది ఏంటి, అక్కడే ఉండి ఇవన్నీ చేస్తూ ఉండిపోతుంది ఈ అఘోరి రూపంలో ఉన్న వ్యక్తి అనుకున్నారు. ఇక్కడే ఒక పెద్ద సంస్థానం కట్టిస్తే కూతురు అఘోరి అక్కడ పెట్టొచ్చు, తండోపతండాలుగా జనాలు వస్తారు హుండి అని వాళ్ళు ఊహించుకున్నారు. కానీ ఏం జరిగింది, జంపు జిల్లానే మా ఆశ్రమం ఇక్కడ కాదు, మేము ఇంకో దగ్గరికి వెళ్ళి ఇంకో దగ్గర పెట్టాలి అంటే ఆశ్రమం ఉన్న ఆశ కూడా వీళ్ళకి లేదు. బట్ వాళ్ళు అలా అనుకున్నారు, లేదు నేను తీసుకెళ్ళిపోతా, ఎంతో కొంత మీకు ఆర్థికంగా అయితే నేను సర్దా, మీరు టెన్షన్ తీసుకోండి కూడా మాట ఇచ్చింది దగ్గర. అవన్నీ జరిగాయి. ఆ మాట వచ్చిన తర్వాత వీళ్ళకి ఏంటంటే కోట్లు డిమాండ్ చేశారు. అంటే నీకు చాలా వస్తుందేమో అన్న భ్రమలో కోట్లు డిమాండ్ చేస్తే ఆ విష్ణు అలా అడిగేసరికి వీళ్ళిద్దరికి ఆర్థికంగా ఫైట్ అయితే
వెళ్ళిపోయింది అఘోరి అక్కడి నుంచి. ఆర్థిక ఫైట్ ని ఈ విష్ణు ఏం చెప్పాడు, నన్ను పెళ్లి చేసుకుందని ముందు ఆ మీద పడ్డ వీడియో చూపించి, ఆ మీద పడింది రీల్స్ కోసం చేసుకున్నారు. అదే చెప్పారు. పక్కన పేరెంట్స్ ఉండగా మీద పడతారమ్మా, ఎవరు చేయరు అలాగా. సో అన్ని రాచక ఇక్కడ అంటే అఘోరి మంచిది అని నేను అనట్లా, వీళ్ళు మంచోళ్ళు కాదు అని కూడా నేను అనట్లా, అందరూ కలిసే చేసి ఇప్పుడు అంటే వాళ్ళకి ఎక్కడో చెడిన తర్వాత తోడు లావాదేవీల దగ్గరే వాళ్ళకి తోడు దొంగలకు కూడా అంతే కదమ్మా. తోడు దొంగలు అంటే నిన్న చెప్తా, మొన్న విజయవాడలో ఒక టీము వీళ్ళు ఏంటంటే కుంభమేళాకి వెళ్ళి దోచుకుందామని వచ్చారు. తలా ఇంత ఖర్చులు మనిషి 10,000, అన్ని 10,000. నువ్వు 10,000 దొంగతనం చేసినా వాడు 1000 దొంగతనం చేసినా రిటర్న్ లో మనం వచ్చేటప్పుడు ఎలా అయితే కంట్రిబ్యూట్ చేసుకున్నామో రిటర్న్ లో కూడా ఎంత వచ్చినా అందరం కలిసి పంచుకుందాం. వాళ్ళకి చెడింది, నేను 3 లక్షలు తెస్తే వాడు 2 లక్షలే తెస్తే వాడికి నేను ఎందుకు ఎక్కువ ఇవ్వాలి అని అలా గొడవపడి కూడా చంపేసుకున్నారు పొడుచు. అక్కడి దాకా వెళ్ళింది వ్యవహారం. తోడు దొంగలకే పడినప్పుడు ఆర్థిక వ్యవహారాల్లో ఇక్కడ కూడా అటువంటిదే జరిగింది 100%. ఇప్పుడు ఆమె అఘోరి మంచిదని నేను అనలా, వీళ్ళ ఆలోచనలు అయితే సరిగ్గా లేవండి, అది తెలిసిపోతుంది. కూతురు మీద ప్రేమ కాకరకాయ లాంటివి ఏమీ లేవు. అది ఉంటే నిజంగా ఆ ప్రేమ ఉంటే నీ కూతురు మీరే కదా కనింది, నీ కూతురు నువ్వు కన్విన్స్ చేసుకోలేకపోతే ఇంకెవరు కన్విన్స్ చేస్తారు? నువ్వు కన్న పేకే కదా. అవును, మరి వాళ్ళ స్వేచ్ఛను ఇచ్చారు, 100% ఇచ్చారు. ఇచ్చి ఈ రోజున అమ్మాయి వెళ్ళిపోతే ఎవరో బలవంతంగా తీసుకువెళ్ళినట్టుగా మాట్లాడడం భావ్యం కాదు. అమ్మాయి బరి తెగించాను నేను అని చెప్తోంది. ఈ వర్డే లిటరల్ గా వాడింది. ఇంకా ఏమీ చేయడానికి పాలుపోక దారి లేక మా వాళ్ళు సహకరించక బరి తెగించి ఇప్పుడు వెళ్ళిపోతున్నాను అని ఆర్టీవీలో కూర్చొని మాట్లాడింది అమ్మాయి. బిగ్ టీవీనో ఆర్టీవీనో ఎక్కడ కూర్చొని మాట్లాడింది. అట్లా ఉన్నప్పుడు నీ ఇంట్లో 4 రోజులు ఉన్నప్పుడు నీకు అది నచ్చింది. అవును, అప్పుడు అన్ని కావాల్సినవి చేసి పెట్టింది కదా. ఇక్కడే ఉంటే నిజంగా ప్లాన్ చేశారు మా, మంచి ఆశ్రమం ప్లాన్ చేసి. అట్లా శ్రీవర్షిని కూడా స్వామితో ఉన్నప్పుడు పేరెంట్స్ కి ఎందుకు యాక్సెప్టెడ్ చెప్పనా, రేపు నా కూతుర్ని స్వామీజీని చేస్తే డబ్బులు వస్తాయని కకృతి పడ్డారు. అది అర్థమవుతుంది. లేకపోతే లోకల్లో దొంగ బాబా దగ్గరికి ఎవడు పంపుతాడమ్మా ఇంత చిన్న పిల్లని, 16 ఏళ్ల పిల్లని? ఎవరు పంపిస్తారు అలాగా? 16 ఏళ్ళు 18 ఏళ్ల పిల్లని పంపుతారు. అసలు సేఫ్టీ లేదు సమాజంలో. ఇప్పుడు అమ్మా నేను అనేక రేపులు మాపులు మటర్లు జరుగుతున్న కలికాలంలో ఉన్నాం మనం. ఎలా పంపిస్తారు? 2 years స్వామీజీ దగ్గర నేర్చుకున్నానని నాకు చెప్పింది, నాకే చెప్పింది. సో 2 ఏళ్ళు నువ్వు ఎక్కడికి పంపవు ఆ ఫీలింగ్స్ ఉన్న పిల్లని. అమ్మో ఏ దొంగ స్వామి తీసుకెళ్ళి ఏం చేస్తాడో నా కూతుర్ని అనుకుంటావు. లేదు ఇది కూడా ఎట్లా ఈ ఫీలింగ్స్ ఉన్నాయి, పిల్ల చేత మంత్రాలు మాయలేదో చెప్పిస్తే చుట్టుపక్కల వచ్చి కూర్చొని హుండీలో 10 రూపాయలు వేస్తారని కకృతి పడే ఒప్పుకున్నావు. ఆ కకృతి కాస్త కూతురుని అఘోరినే తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసరికి తెగ సంతోషంగా అప్ప ఇక మేము రాత్రి కోట కట్టేస్తాం అనుకున్నాం. నీ కళ కాస్త ఒకసారి చెల్లా చెదురు అయ్యేసరికి ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఏంటి వాళ్ళ ప్లాన్ బెడిసి కొట్టబట్టి మాట్లాడుతున్నారు. ఏమండి, ఇక్కడ చాలా ముఖ్యంగా చెప్పవలసిన అంశం ఏంటంటే, ఆ అమ్మాయి సుస్పష్టంగా ఛానల్స్ ముందు కూర్చొని చాలా క్లియర్గా చెప్తోంది, నా అంతటా నేను పోలీసులకి లేఖ రాసి ఇచ్చాను. ఐ బికమ్ మేజర్, వాంటెడ్లీ ఐఎమ్ గోయింగ్ టు బికమ్ సాధు జీవనం గడపాలి, అక్కడ నేర్చుకోవాలి అని నేను సో మాతాజీ దగ్గరికి వెళ్ళిపోతున్నాను, వాలంటీర్గా నేను వెళ్ళిపోతున్నాను అని సెల్ఫ్ డిక్లరేషన్ రాసి ఇచ్చింది. మంగళగిరి పోలీస్ స్టేషన్లో ఇచ్చిందట. సరే, మతి లేక ఇచ్చింది అని వీళ్ళు అంటున్నారు, మతి ఉండే ఇచ్చాను అని అమ్మాయి అంటోంది. మందు మాకు పెట్టి వశీకరణ చేసి అలా చేసింది ఆ మాత అని వీళ్ళు అంటున్నారు. నాకు ఏ వశీకరణలు చేయలేదు, నేను త్రికరణ శుద్ధిగా బుద్ధిపూర్వకంగా సంపూర్ణ ఆరోగ్యంతో నా అంతటా నేను వెడుతున్నాను, దయచేసి నాకు ఇష్టమైన జీవితం నన్ను గడపనివ్వండి, ఎవ్వరూ మమ్మల్ని వెతకద్దు, మా వెంట రావద్దు, మా జీవితాలకి మీరు అడ్డుపడకండి అని అంత పచ్చిగా 23 ఏళ్ల యువతి చెబుతున్నప్పుడు వీళ్ళు కన్నందుకు కన్నవాళ్ళుగా బాధ ఉండొచ్చు, కానీ మీరు చేసిన తప్పులకి మీకు శిక్ష ఇది. ఒక ముక్కు మొహం తెలియని అఘోర ఆ వేషంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని మీరు ఎలా ఎంటర్టైన్ చేశారో, మీ ఇంటికి ఎలా తీసుకువచ్చి అట్టే పెట్టుకున్నారు అంటే
మీరు వ్యాపార ధోరణి ఉండబట్టే అది హ్యూమానిటీతో అంటున్నారు. హ్యూమానిటీతో ఈ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో ఎంతమంది లేరండి? ఆ సంఘటన రోడ్డు మీద జరుగుతున్నప్పుడు చూసిన వాళ్ళే కొన్ని వందల మంది ఉన్నారు. మరి ఎవరైనా తీసుకెళ్ళొచ్చు కదా. లేదు, అంత హ్యూమానిటీ ఉంటే ఎక్కడైనా అకామిడేషన్ అరేంజ్ చేయాలి. ఇంట్లోకి తెచ్చి పెట్టుకోవడం ఏంటి ఒక సన్యాసిని? వ్యాపారం చేద్దామని. వీళ్ళ మీద ఎవరికి జాలి కలగదు. అక్కడికి జాలి కలిగి కొంతమంది ఈ యూట్యూబ్ ఛానల్స్కి సంబంధించిన వాళ్ళు హెల్ప్ చేశారు. వాళ్ళకి ఏంటంటే పాపం తల్లిదండ్రులు ఈ పిల్లని ఎలా తీసుకెళ్తారన్న కోణం వాళ్ళ జెన్యూన్, నేనేమన్నట్లా. దీస్ పీపుల్ ఆర్ గుడ్. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి కూడానండి ఈ అమ్మాయి ఎంత నమ్మబలికిందంటే మాట ఇచ్చేసింది, నేను మారిపోయాను, నేను మా అమ్మ వాళ్ళ దగ్గర ఉంటా, ఒక నెల రోజులకు కానీ నా అంటే ఫస్ట్ తెచ్చిన రోజేమో కట్టేశారు. నేను మారిపోయానంటే కదా కట్లిప్పుతారు ఇల్లు. అట్లా కూడా తెలివిగానే మోసం చేసింది. మంచి నాటకీయత. ఫోన్ చేతికి రాగానే వెళ్ళిపోయింది. మొత్తానికి వాళ్ళని నమ్మించి అందరినీ నమ్మించింది. ఇది చూస్తున్న ప్రేక్షకులు కూడా కొంతమంది నమ్మారు. ఆ అమ్మాయి ఫోన్లే జాగ్రత్తగా తల్లిదండ్రుల దగ్గరికి చేరింది, ఇంకా బాగానే ఉంటుంది అని నమ్మారు. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని వీక్షిస్తున్న చాలామంది ప్రేక్షకులకు కూడా షాకింగ్గానే ఉంది ఈ అంశము. ఏమైనప్పటికీ ఆ అమ్మాయి చాలా ఇంటెలిజెంట్ అండి. తన ఇంటెలిజెన్స్ని తల్లిదండ్రులని దగా చేయడానికి వాడటం అనేది కరెక్ట్ కాదు. ఒక రోజుకి తెలుసుకుంటుంది, తనను తానే మోసపుచ్చుకుంది అని తెలుసుకుని తిరిగి వస్తుంది. కానీ అప్పుడు వచ్చి ఏం ప్రయోజనము? అప్పటికే జరగరాని పరువు నష్టము, ఇంకా ఏమేమి నష్టపోతుందో ఇవన్నీ తెలీదు మనకి. అందుచేత తర్వాత ఎప్పుడో అమ్మాయిలో రియలైజేషన్ వచ్చి నో యూస్, జరగరానివి చేయకూడనివి చేసేసి అయిపోయిన తర్వాత ఏం ప్రయోజనము?